అల్లూరు జిల్లా పాడేరు పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి, పంటల ఆర్థిక విషయాలు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయనే అంశాలపై వారితో చర్చించారు. అనంతరం గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్ సందర్శించి కాఫీని సేవించారు. ముందుగా కాఫీ ప్లాంటేషన్లోని తోటలు పరిశీలించారు. కాఫీ సాగు చేసే రైతులతో మాట్లాడి వారికి మరిన్ని సదుపాయాలు, గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మీకు తోచిన విధంగా మీరు కూడా ఒక కుటుంబాన్ని తీసుకోండి. నేను చేసే పనికి మీరు కూడా సహకరించండి. ఇద్దరం కలిసి ఆ కుటుంబాల్ని బాగా చేద్దామని పిలిపించా. ఇప్పటికే 11 లక్షల కుటుంబాల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇది ఈ నెల 15 లోపల చేసి 19వ తారీఖున లాంచ్ చేస్తున్నాం. ఈ గిరిజన ప్రాంతానికి ప్రత్యేకంగా మార్గదర్శుల్ని బయట నుంచి తీసుకొచ్చి మీ అందరినీ దత్తత తీసుకొని మీకు సహాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ పాడేరులో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమం వల్ల మీ జీవన ప్రమాణాలు పెరగాలి. ఇక్కడ ఉండే వాళ్ళకు స్వచ్ఛమైన గాలి ఇచ్చాడు దేవుడు, స్వచ్ఛమైన ఆహారం ఇచ్చాడు. ఆదాయం కూడా పెరిగితే మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మీలో తృప్తి పెరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూసా. ఎప్పుడు ఏజెన్సీ ఏరియాకి వచ్చినా నాకు గుర్తుంటుంది. ఎంతో అభిమానించారు, ఎంతో ఆదరణ చూపించారు. మీరు చూపించిన అభిమానం నిలబెట్టుకోవడానికి తప్పకుండా అన్ని విధాలా పనిచేసి మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా, ఈ విషయం కూడా చెప్తున్నా. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి. తెలివితేటలతో పనిచేయాలి. మనం ఒకప్పుడు చెట్లన్నీ నరుక్కుంటూ కొండపైకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అవసరంలా ఉండే భూమిని శుభ్రంగా కాఫీ వేసుకొని పెప్పర్ వేసుకుంటే మంచి మార్కెట్ వస్తే ఆదాయం పెరిగే అవకాశాలు వస్తాయి.